హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో సో డైనమిక్గా ఏదైతే స్కెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఎలా లోడ్ చేస్తామో చూపించాం. ఓకే. సో ఫస్ట్ ఈ పైప్ లైన్ రన్ చేస్తాను, నేను అనేది డీటెయిల్ చెప్తాను, ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది అనమాట, ఒక 20 minutes దాకా. అందువల్ల ఫస్ట్ ఇది రన్ చేసి దాని తర్వాత నేనైతే మాట్లాడతాను. ఓకే. ఓకే, సో స్టార్ట్ అయింది కదా. ఏంటంటే రిక్వైర్మెంట్ ఇక్కడ, సో మనం ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ డిఫరెంట్ స్కెడ్యూల్స్, లైక్ మినిట్స్, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, 2 టైప్స్ అన్నీ కూడా ఒక టేబుల్లో స్టోర్ చేసాం డైనమిక్గా. ఓకే, సో ఫర్ సో గుడ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదైతే స్కెడ్యూల్ చేసామో అది ఏంటిది అంటే ఏ వర్క్ స్పేస్, అది నోట్బుక్ లేకపోతే దాని పేరేంటి అండ్ ఐటమ్ ఐడి, లైక్ వర్క్ స్పేస్ ఐడి, ఐడి, ఐటమ్ టైప్ ఏంటిది అంటే ఐటమ్ టైప్ నథింగ్ బట్ నోట్బుక్, డేటా ప్రొజెక్ట్ ఉన్నా, డేటా పైప్ లైనా, కాపీ జావా, అలానే దాని పేరేం పేరు. ఓకే, అంటే ఏదైతే మీరు నోట్బుక్ క్రియేట్ చేస్తారో ఒక పేరు ఇస్తారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే సో రీడ్ చేస్తాను అన్నమాట. ఓకే. సో అడిషనల్గా నేను ఒక 4 కాలమ్స్ అనేది యాడ్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో వర్క్ స్పేస్ ఐడి, ఐటమ్ ఐడి, డిస్ప్లే నేమ్, ఐటమ్ టైప్, ఈ 4 ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ టేబుల్కి, ఈ స్కెడ్యూలింగ్ టేబుల్ ఏదైతే ఉందో దీనికి యాడ్ చేశాను అనమాట. ఓకే, సో దట్ మనకి ఏదైతే స్కెడ్యూల్ చేసిన తర్వాత ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం టేబుల్లో స్టోర్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. లేకపోతే అది ఏ వర్క్ స్పేస్కి సంబంధించింది అండ్ ఏ ఐటమ్, ఐటమ్ టైపు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ, లేకపోతే చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల అది కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే నేను 5 పారామీటర్స్ డిఫైన్ చేశాను, అలానే టేబుల్ మాడిఫై చేశాను, అండ్ ఇక్కడ కొన్ని కాలమ్స్ యాడ్ చేసాను, చూడొచ్చు ఇక్కడ నల్స్ నల్స్. సో టేబుల్ లెవెల్ ఎలా చేస్తున్నాం అంటే వెరీ సింపుల్ అన్నమాట. ఇక్కడ ఏదైతే పారామీటర్స్ నుంచి వచ్చిన వాటిని ఒక రో క్రియేట్ చేసి ఆ రోని ఇక్కడ ఒక టెంప్ వ్యూలో క్రియేట్ చేస్తున్నాం, చూడొచ్చు టెంప్ వ్యూలో. దాన్ని ఇక్కడ సో మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా అప్డేట్ చేస్తున్నాను, ఏది వేరే వర్క్ స్పేస్ ఐడి నల్ అనమాట. ఓకే, నేను పైన ఏదైతే మీకు ఇక్కడ కోడ్ చూపించానో ప్రతి దాంట్లో వర్క్ స్పేస్ ఐడి నల్ ఉంచాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదైతే వర్క్ స్పేస్ ఐడి నల్ ఉంటుందో దానికి మాత్రమే మనం అప్డేట్ చేస్తున్నాం అనమాట. లైక్ వర్క్ స్పేస్ ఐడి కావచ్చు, ఐటమ్ ఐడి, డిస్ప్లే నేమ్, ఐటమ్ టైప్, ఇక్కడ టెంప్ యూనిట్ వచ్చింది. సో దట్ మనకి కంప్లీట్గా ఒక ఈ ఎండ్ టు ఎండ్ తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఒక 20 minutes, లైక్ 15 to 20 minutes అయితే ఎగ్జిబిషన్ పడుతుంది అనమాట. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇక్కడ, సో 2 minutes దాటింది కదా. ఈవెన్ మీరు చూస్తే ఇక్కడ సో మొత్తం కూడా ట్రంకేట్ చేశాను డేటా, లోడింగ్ ప్రివ్యూ కదా, ఎంటీ అన్నమాట. సో ఈ టేబుల్ నుంచే మనకి డైనమిక్ గా వస్తుంటాయి. స్కెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, లైక్ డిస్ప్లే నేమ్ వస్తుంది అండ్ ఐటమ్ ఐడి వస్తుంది, ఐటమ్ టైప్ వస్తుంది, వర్క్ స్పేస్ ఐడి, ఈ 4 కాలమ్స్ అనేది సో ఏదైతే స్కెడ్యూల్ టేబుల్ ఉందో నథింగ్ బట్ ఈ టేబుల్ కి యాడ్ చేస్తుంది. ఓకే, ఇందాక 17 కాలమ్స్, ఇప్పుడు ఒక 4 టోటల్గా 21 కాలమ్స్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఓకే, లెట్స్ సో ఒకటైతే సక్సెస్ అయింది, 2 minutes 47 seconds తీసుకుంది. సో రిఫ్రెష్ చేద్దాం, అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు. సో ఇది మంత్లీ అన్నమాట. ఓకే, మీరు చూస్తే ఈ 4 కాలమ్స్ ప్రీవియస్ వీడియోలో లేవు, బట్ ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. లైక్ వర్క్ స్పేస్ ఐడి కావచ్చు అండ్ ఐటమ్ ఐడి అండ్ ఐటమ్ టైప్, ఇది నోట్బుక్ అంటే ఏదైతే స్కెడ్యూల్ చేస్తారో అది ఏంటిది నోట్బుక్, దాని పేరేం పేరు డిడబ్ల్యూ లోడ్, అండ్ ఈ వర్క్ స్పేస్లో అండ్ దాని యొక్క ఐటమ్ ఐడి ఏంటి. ఈ 4 కాలమ్స్ అనేది మనకు చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ కాలమ్స్. లేకపోతే మనకు తెలియదు కదా అది దేనికి సంబంధించింది అనేది. ఓకే, సో రిమైనింగ్ అంతా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మీకు డూప్లికేట్ అవుతుంది, అంతకుమించి ఏమన్నా. సో ఇది టైం తీసుకుంటుంది. నేనైతే 6 రికార్డ్స్ లోడ్ అయిందాక వెయిట్ చేస్తాను, ఎందుకంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే అది ప్రాపర్గా డైనమికల్గా వర్క్ అయిందో లేదు ఎలా తెలుస్తుంది. ఓకే, ఒక్కోసారి ఎర్రర్ కూడా రావచ్చు, చెప్పలేం కదా.
Okay, still going on. Okay, so 1 minute 42 seconds కదా. ఒక్కోసారి కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ అట్లీస్ట్ 18 minutes 20 minutes అయితే ఓవరాల్ తీసుకుంటాం గ్యాస్, నో డౌట్ ఆన్ దట్. ఎందుకు అంత టైం తీసుకుంటుందంటే ఐఎమ్ నాట్ షూర్. మేబీ ఎక్స్ప్లిసిట్ గా రన్ చేసినప్పుడు కోడ్ ఇట్స్ వెరీ ఫాస్ట్. మేబీ ఓకే తీసుకోవచ్చు, ఎందుకంటే అంతా కూడా చెక్ చేసుకోవాలి, మనం రకరకాల కండిషన్స్ అనేది డిఫైన్ చేస్తాం కాబట్టి అంతా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో లెంతీ కోడ్ ఉంది కదా, ఇట్ విల్ టేక్. సో నో వరీస్. మనం ఇంతకుముందు కూడా చెప్పారు కదా, మనం డైలీ రన్ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్. ఓకే, వీక్లీ వన్స్ ఇట్స్ ఓకే. ఓకే, రెండు సక్సెస్ అయినాయి. ఓకే, లెట్ మీ చెక్, రిఫ్రెష్. ఓకే, సో మీరు చూడొచ్చు. సో కాపీ జాబ్ నోట్బుక్ అండ్ వర్క్ స్పేస్ ఐడీస్ ఏమో, బట్ ఐటమ్ ఐడీస్ డిఫరెంట్, డిస్ప్లే నేమ్ డిఫరెంట్, ఐటమ్ టైప్ కూడా డిఫరెంట్. ఓకే, సో ఇందాక చెప్పే కదా, వేరే టేబుల్ నుంచి మనం తీసుకున్నాము అయ్యా అన్నమాట. ఓకే, ప్రాపర్గా మనకి అప్డేట్ అయితే జరుగుతుంది అనమాట. ఈవెన్ ఇక్కడ చూసుకోవచ్చు టైప్ వీక్లీ, మంత్లీ, టైమ్స్, వీక్ డేస్, డే ఆఫ్ మంత్, రికరెన్స్, రికరెన్స్ టైప్ ఏంటి. సో స్టిల్ గోయింగ్ ఆన్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మూడోది కూడా స్టార్ట్ అయింది. సో టోటల్గా 6 ఉన్నాయి కదా, ఐ థింక్ 1 minute అయింది కదా. ఓకే, సో అయితే ఐ థింక్ అన్ని ఇంకొక వీడియో ఉందన్నమాట. సో ఈ స్కెడ్యూలింగ్ లో ఏంటిదంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes ఒకసారి స్కెడ్యూల్ చేసినప్పుడు అది సక్సెస్ అయిందా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్, ఇదేంటి స్కెడ్యూల్ ఇన్ఫర్మేషన్, అదేమో ఎగ్జిక్యూషన్ ఇన్ఫర్మేషన్ కూడా నేను దాని మీద వర్కౌట్ చేయాల్సింది. కొంచెం ఒక 2 hours పద్ధతికి టెస్ట్ చేయడానికి కావచ్చు, అది కావచ్చు. బట్ రేపు పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను, ఇవాళ లేదు. ఎందుకంటే ఒక 2 hours టైం పడుతుంది అన్నమాట. టెస్టింగ్ కావచ్చు, అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా ప్రతి. ఓకే, జస్ట్ 2 minutes. I think close to success. ఓకే చూడండి, సో 2 minutes 33 seconds కి సక్సెస్ అయింది. సో రిఫ్రెష్ అవుతాం ఒకసారి. సో ట్రై టు రిఫ్రెష్. చూసారా 3 రికార్డ్స్ వచ్చినాయి. ఐ థింక్ రాలేదు. రిఫ్రెష్. ఓకే, మీరు చూడొచ్చు. సో డేటా పైప్లైన్, సో మినిట్ షెడ్యూల్, ఐటమ్ ఐడి, వర్క్ స్పేస్ ఐడీస్ ఏమో, ఐటమ్ ఐడీస్ డిఫరెంట్, అండ్ డిస్ప్లే నేమ్ డిఫరెంట్, అండ్ ఐటమ్ టైప్ కూడా డిఫరెంట్. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి సో మినిట్ షెడ్యూల్ అనమాట. ఓకే, సో ఇది వీక్లీ మంత్లీ ఇలా ఉంది కదా. సో మీరైతే డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఓకే, సో మూడైతే సక్సెస్ అయినా, ఇంకా 3 ఉన్నాయి కదా, లెట్స్ వెయిట్ కోసం. ఓకే, ఇంకా ఫోర్త్ సక్సెస్ అవ్వాలి. సో 1 minute 15 seconds.
Still going on. ఓకే. ఇంకా 9 మినిట్స్ అలా పడుతుంది. ఓకే. సారీ. ఐ థింక్ అన్ని టెస్ట్ చేయాలా? ఎందుకంటే స్కెడ్యూలింగ్ 6 టైప్స్ ఉన్నాయి కాబట్టి లైక్ మినిట్స్, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ 2 టైప్స్. అంటే అన్నీ కూడా డిఫరెన్స్‌గా మీకు డెమాన్‌స్ట్రేషన్ చేయడం కోసం ఇంత టైం తీసుకుంటాననమాట. ఓకే. సో జస్ట్ 1, 2 చూపించి క్లోజ్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ అనమాట. ఓకే. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్. అందువల్లే టైం అయితే తీసుకుంటుంది. సారీ. నేనేం చేయలేను. దట్ ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay, so fourth one is also close to success. సో మీకు ఏపీఎస్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు అక్కడైనా వెరిఫై చేయొచ్చు. జస్ట్ కోడ్ అనేది గైస్ మీకు చాట్ జీపీటీలో కూడా ప్రాపర్గా కొంచెం ప్రాంప్టింగ్ ఐ మీన్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్ కోడింగ్ మొత్తం వస్తుంది. దానికి కాపీ పేస్ట్ చేయండి. కొన్ని చేంజెస్ అనేది చేయాలి. ఓకే. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ అండి. పెద్ద కష్టం అయితే కాదు. సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ. నో నీడ్ టు వరీ ఆల్సో. Refresh. I think fifth one is going on. ఓకే. ఇక్కడ చూడొచ్చు. సో డేటా పైప్ లైన్ 2 కాపీ జాబ్. సో పైప్ లైన్ పేర్లు కూడా మార్చు చూడండి. సేల్స్ లోడ్, మినిట్ లోడ్ అండ్ డిడబ్ల్యూ లోడ్, డైలీ కాపీ లోడ్, ఐటమ్ ఐడి అన్నమాట. ఓకే. సో మీకు కావాలంటే సో ఆ పేర్లు కూడా చూపిస్తాను మీకు. చూడండి. డిడబ్ల్యూ లోడ్, మినిట్ షెడ్యూల్, సేల్స్ లోడ్ అండ్ డైలీ కాపీ లోడ్ ఇవే కదా మనకి. సో సేల్స్ లోడ్, డైలీ కాపీ లోడ్, టీడబ్ల్యూ లోడ్, మినిట్ షెడ్యూల్ ఇవి కదా. ఓకే. ఇంకా మనకి సేల్స్ డిఎఫ్, గెట్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఈ రెండు రావాలన్నమాట. ఓకే. ఆ రెండు వస్తే కంప్లీట్గా మనకి సో ఎండ్ టు ఎండ్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకొక 1 మినిట్లో ఇది కూడా అవుతుంది. మీరైతే స్కిప్ చేయండి. నో ప్రాబ్లం. సో ఓకే. ఐ థింక్ ఫిఫ్త్ వన్ ఇస్ అబౌట్ సక్సెస్. సో సిక్స్త్ వన్ గోయింగ్ ఆన్. రిఫ్రెష్. ఓకే. మీరు చూసుకోవచ్చు డేటా ఫ్లో జెంట్ కూడా వచ్చింది. అండ్ సేల్స్ డిఎఫ్ ఐటమ్ అనేది. ఓకే. ఇంకొక నోట్బుక్ వస్తే 6 అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైలీ, క్రోన్, వీక్లీ, మంత్లీ అండ్ సో ఇంకోటి మంత్లీ రావాలన్నమాట. అది వస్తే ప్రాపర్ ఏ టు జెడ్ చేసి ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరం లేదంటే ఆ కాలమ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ ఉంటే బెటర్ అనమాట. సో అర్థం చేసుకోవడానికి. సో 1 minute 13 seconds. I think ఒక 1 minute పడుతుంది.
Okay, so 2 minutes, I think close to end. చూడాలి. సో నేను టెస్ట్ చేసేటప్పుడు ఇది 4 minutes పట్టింది. లాస్ట్ వన్ ఐ డోంట్ నో మరి. సో ఇప్పుడు కూడా అంత టైం పడుతుందా ఏంటనేది చూడాలి. సో రిఫ్రెష్. ఐ థింక్ ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఇది ఎక్కువ టైం తీసుకునేటట్టుంది. చెప్పా కదా. సో లాస్ట్ వన్ టేక్ మోర్ దాన్ 4 minutes. సో ఆన్ యావరేజ్ 2 minutes మినిమం. Still going on. ఓకే. ఓకే, సో మనకైతే సక్సెస్ అయింది మొత్తం. సో 6 రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. Let me try to refresh. సో మెటా డేటా సింక్ అవ్వాలి కదా, ఒక్కోసారి కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకే, వెయిట్. ఓకే, మీరు చూడొచ్చు 6 రికార్డ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఫైనల్ వెరిఫికేషన్. ఓకే, మీరు చూస్తే సో నోట్బుక్ వచ్చింది. గెట్ స్కెడ్యూల్ 2 నోట్బుక్స్ అండ్ 2 డేటా పైప్ లైన్స్, ఒక డేటా ఫ్లో జంట్, ఒక కాపీ జాబ్. ఇక్కడ ఐటమ్ టైప్, ఐటమ్ నేమ్ ఉంది, ఐటమ్ ఐడి ఉంది, వర్క్ స్పేస్ ఐడి, అలానే దానికి సంబంధించిన స్కెడ్యూల్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కంప్లీట్ గా అంటే ఈ టేబుల్ చూసి మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకే, వర్క్ స్పేస్ లో ఒక ఐటమ్ అనేది ఏమేమి స్కెడ్యూల్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ఈ టేబుల్ అనేది సో మోర్ దెన్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా అడిషనల్ గా క్యాప్చర్ చేయాలంటే అఫ్ కోర్స్ ఇంకేం లేదు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో చూడాలి ఏంటి అనేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.